ప్రతిదానికి సిద్ధమైపోతారు ఓరికనే ఏమి. అక్కడ టిఫిన్ తిన్నాం మేము. ఇక కల్లూరు చేద్దామని జెండా వంకరాడని పోతాడు. జెండా కాడు జెండా తీసుకున్నాము. మనకు కందూరుకి ఓన్లీ గ్రీన్ కలర్ జెండా మాత్రమే యాక్సెప్టబుల్ అన్నట్టు. కందూరు చేయడం కోసం మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్ ద గ్రీన్. 786 అని చెప్పేసి దానిపైన రాసి ఉంటది. మెయిన్ ఇండికేషన్ 786. సో అది తీసుకున్నాం ఇప్పుడు. ఓకే అర్థమైంది. ఇప్పుడే టిఫిన్ చేసినాం. తిని చేతులు కడుకొని చక్కగా గుసాయిస్తే మన షాప్ కాడికి వచ్చినాం. ఇప్పుడు కందూరు చేయడం కోసం మెయిన్ ఇంపార్టెంట్ జెండా దర్గా పైన కప్పడం కోసం ఒక దస్తీ తీసుకోవాలి. సో మనం ఏం షాప్కి వచ్చాం అంటే షాప్ పేరు ఏం పేరు బాబు? బాబా 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 షాప్ కి అయితే వచ్చేసినాం. ఇది పాలకుర్తి నుంచి గన్పూర్ వెళ్ళే రూట్ లో రైట్ సైడ్ లో మనకు అవైలబుల్ గా ఉంటది. జెండా అండ్ దస్తీ ఓన్లీ గ్రీన్. ఇంగ్లీష్ ఏంట్రా? లేడీస్ కోసం అది ఉంటాయి కదా మనం కూర్చొని లేడీస్ ది కూర్చుంటా. అది మనం కూర్చొని కొడితే రాస్తుంది కానీ నిలబడి కొడితే ఏం రాదు. బయటకు వచ్చి ఎందుకు ఏమైందా? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఊదు దీని పేరు ఊదు అంటారు. ఇది చాలా మహిమ గలది. ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంగ్లీష్ వాళ్ళు కూడా వస్తారు. కూడా చాలా ఇంపార్టెంట్. దేవునికి యాక్చువల్ గా మన దేవుళ్ళకి కుంకుమ వాడతాము. కానీ దుర్గ దేవునికి కుంకుమ పసుపు అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ గంధం మాత్రమే ఉంటుంది. ఫైనల్ గా మనం అన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇదే మన ఇంటి మన హైదరాబాద్ మా అన్న వచ్చి ఆ దస్తీ ఇప్పించిండు. తెలిసిన వాళ్ళ దగ్గర తక్కువకి ఇస్తారని చెప్పి బయట అడిగితే 700 రూపీస్ అన్నారు. ఇక్కడ 400 రూపీస్కి ఇప్పించారు. ఈ మామ లేకపోతే మా మామలు అంతా వేరే దగ్గర పెట్టారు. మా వాళ్ళు వస్తున్నారు థమ్స్అప్ పట్టుకొని బేకరీలా. డిస్పోజల్స్ తీసుకో. ఇంత పడ్డది గ్లాసులకి. చాక్లెట్ ఇచ్చిందా? ఇప్పుడు ఎటు మళ్ళా దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. దిస్ ఈజ్ ఏ దానమ్మ గుట్ట. మరో పేరు మారమ్మ. యాక్చువల్ గా అక్కడ టెంపుల్ కూడా ఉంటది. మనకు గుడి ఉంది కదండి. అక్కడ టెంపుల్ కూడా ఉంటది. వ్యూ చాలా వెదర్ చాలా కూల్ గా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు వెకేషన్ వీకెండ్ లో వచ్చి ఇట్లా వెకేషన్ ఎంజాయ్ చేయాలి. లొకేషన్ చాలా నేచర్ గా ఉంది. చిన్నగా వర్షాలు పడుతున్నాయి. అలానే ఉంటుంది. అంతా హైదరాబాద్ లో బతుకుతాను. ఏమైతుందో ఏం పోతుందో తెలియదు. ఎప్పుడు పొద్దు ఊగుతుందో ఎప్పుడు తెల్ల సాయంత్రం అవుతుందో తెలుస్తలేదు. నాకు అర్థం కాలేదు సార్. సో అప్పుడప్పుడు వీకెండ్ ఇట్లా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మా ఊరికి వచ్చేయండి. అక్కడ చూపించే గుట్ట అది మా ఊరిది. ఆ గుట్ట మీద కూడా పోవచ్చు. అక్కడ మంచిగా యాటం కోసుకుందాం. వచ్చేయండి. కాంటాక్ట్ మీ.